నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే అప్పాజీ గారు. విరూపాక్ష ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, రైట్? అంటే ఈ సినిమాకి ఒక సెంటిమెంట్, కాస్త సింపతి కూడా ఉండింది. డైరెక్టర్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో డైరెక్టర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన ఎక్కువ ఇయర్స్ ఉండలేకపోవచ్చు, సో డాక్టర్సే చెప్పారు అంటూ ఒకటి నడుస్తుంది. ఇంకొకటి అండ్ సాయి ధరమ్ తేజ్ గారు యాక్సిడెంట్ తర్వాత వచ్చిన సినిమా, అంటే కొంచెం బలంగానే దెబ్బలు తగిలాయట అప్పట్లో. పైకి ఏదో స్కిడ్ అయ్యాడు అని అన్నారు, కానీ నిజంగా ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి వచ్చినాడట. సో ఇప్పుడు బయటపడుతుంది, కొన్ని సీన్స్ చేయలేకపోయాను, మాట్లాడలేకపోయానని సాయి ధరమ్ తేజ్ గారే చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకు ఆ కష్టానికి ప్రతిఫలం చూస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తారు? అంటే కొంచెం డిఫరెంట్గా ఉండే సినిమాలను ఎప్పుడు ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ఉదాహరణకి కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసినటువంటి బింబిసారా కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీనికి ముందు వచ్చినటువంటి కొంచెం హారర్ జోనర్లో వచ్చిన మసూదా కూడా మంచి హిట్, చిన్న సినిమాగా వచ్చింది కానీ బిగ్గెస్ట్ హిట్, పెద్ద హిట్ అయింది. సో అంటే ఇటు మసూదాతోటి బింబిసారాతోటి మనం కంపేర్ చేయొద్దు, కానీ ఈ సినిమాని డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు చూస్తుంటే చాలా పెద్ద హిట్ అని చెప్పి చెప్తున్నారు. మన సాయి ధరమ్ తేజ్ కెరీర్లో అంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్గా మనం భావిస్తే ఒక సాలిడ్ హిట్ పడినట్టే మనం భావించవచ్చు. ఇందులో పర్ఫార్మెన్స్లు ముఖ్యంగా అందరు పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు రాజీవ్ కనకాల కానీ, సాయి చంద్ కానీ, సునీల్, ముఖ్యంగా హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ చాలా హైలైట్. అలాగే మ్యూజిక్, కాంతారా చిత్రానికి సంగీతం అందించినటువంటి అజనీష్ లోక్నాథ్ అని అతను మ్యూజిక్, అలాగే ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్స్. వీటన్నిటి వల్ల సినిమా మంచి హిట్ అయింది. అండ్ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ గారి మీదకి సినిమా అంతా మనం చూడొచ్చు. ఎందుకు అని అంటే ఆ హర్రర్ సీన్స్ చేసేటప్పుడు ముందుగానే ఏం చేస్తున్నారు, ఎక్కడి వరకు వెళ్ళాలో చెప్పాలి నాకు, లేకపోతే నేను పర్యటకు వచ్చేస్తాను అని అనేవారంట. నిజంగా భయం అవుతుంది కదా, చీకట్లోనే నడుచుకుని వెళ్ళాలి. ఆయన కెమెరా ఆ మూల ఈ మూల ఉంటుంది కాదు. అంటే మనం సినిమా చూసేటప్పుడు భయపడే సీన్స్ తీసేటప్పుడు యాక్చువల్గా అటువంటి భయానకమైనటువంటి వాతావరణం అయితే ఉండదు. ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు దాదాపుగా 100-200 మంది ఉంటారు చుట్టూరు జనాలు. కాబట్టి సినిమా షూట్ చేసేటప్పుడు భయం అయితే ఉండదు. అదేమైనా డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఒంటరిగా చూసేటప్పుడు ఏమైనా అటువంటి ఇది ఉంటుందేమో తప్ప, షూట్ చేసేటప్పుడు ఎంత కాదు చీకట్లో ఎంత అలా తీసినా కూడా చుట్టూరు జనాలు ఉంటారు. కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం సినిమా థియేటర్లో చూసేటప్పుడు, నేను కూడా సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్స్లో జనాలు కొంచెం భయపడినట్టుగా మనకి అనిపించింది అనమాట. మీరు భయపడ్డారా? నాకు అంటే మరీ అంత అంటే చుట్టూరు జనం ఉన్నారు కదా, అందువల్ల నేనేం పెద్దగా భయపడలేదు. కానీ కొంచెం అలా ఉంది. దాన్ని అన్నట్టు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా బాగుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా దీనికి వన్ ఆఫ్ ది హైలైట్స్. అలాగే డైరెక్టర్ కార్తీక్ వర్మ, తను కూడా కార్తీక్ వర్మ దండు అని తను కూడా చాలా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, అంతకుముందు బుచ్చిబాబు సానా కానీ, ఉప్పెన సినిమా తీసిన, ఇంతకుముందు వచ్చినటువంటి దసరా సినిమాతో డైరెక్టర్గా అయిన శ్రీకాంత్ వదిల, ఇలాగ అందరూ కూడా తమదైన మార్క్ చూపిస్తున్నారు. ఓకే, రొటీన్ సినిమాలకి భిన్నంగా ఒక తమదైన శైలిలో ఒక సినిమాని తీసి ఆడియన్స్ని మెప్పిస్తున్నారు. అది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. బుచ్చిబాబు చేసిన సినిమా ఒక లవ్ స్టోరీ, అదే డిఫరెంట్ క్లైమాక్స్ ఎన్నుకోవడం వల్ల అది అంత హిట్ అయిపోయింది. మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం, అందులో యాక్ట్ చేసినటువంటి కృతి శెట్టి పర్ఫార్మెన్స్ కానీ, ఆమె ఇది కానీ ప్లస్ అవ్వడం, విజయ్ సేతుపతి గారు దీని వల్ల హైలైట్ అయ్యింది. కరెక్ట్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారికి అంతకు ముందు చేసిన రిపబ్లిక్ ఇవన్నీ కాస్త అటు ఇటు అనిపించాయి. సో సాలిడ్ హిట్ కావాలి. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ ఇది ఫస్ట్ మూవీ. డైరెక్టర్ అంతకు ముందు 1-2 సినిమాలు చేశాడని చెప్పి అంటున్నారు, ఫస్ట్ మూవీ కాదంటున్నారు. అది కొంచెం మనం అంటే కంప్లీట్ అంటే స్ట్రైట్ డైరెక్షన్ చేసిన సినిమా అయితే ఇదే అని కూడా మనం విన్నాము. ఓకే అంటే బంబోలేనాథ్ ఏదో ఒక సినిమా అంతకు ముందు చేశాడని, ఇంకో సినిమా కూడా చేశాడని అని చెప్పి అంటున్నారు. బట్ ఏదైనా సరే అవి పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇది భారీ బడ్జెట్తో రూపొందిన సినిమా. అలాగే నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు. సుకుమార్ కూడా దీనికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. భారీ బడ్జెట్తో చేశారు. ఒక కొత్త డైరెక్టర్కి సాయి ధరమ్ తేజ్ లాంటి ఒక మంచి అగ్ర హీరోనే
దొరకడమే కష్టం అనుకుంటే దానికి మళ్ళీ భారీ బడ్జెట్, ఒక 40-50 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది అంతా విడుదలకు ముందే ప్రొడ్యూసర్స్ టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారని చెప్పి మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా సాయి ధరమ్ తేజ్ కెరీర్కి ఇది మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. దట్టు ఈ రంజాన్ పండగ సాటర్డే సండే వచ్చేసరికి అసలు ఎక్కడ థియేటర్స్ ఖాళీ లేకుండా అండ్ సీట్ ఎడ్జ్ దగ్గర కూర్చోబెట్టిందంట సినిమా కంప్లీట్ గా. అవును, అంటే టైటిల్ దగ్గర నుంచి వాళ్ళ వినూత్న దీన్ని ఫాలో అయ్యారు. టైటిల్ విరూపాక్ష అనే టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది కదా. అలాగే అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అక్కడ సెట్స్ కానీ ఇవన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఇది ఇప్పుడు జరుగుతున్న సినిమాలా కాకుండా ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తీసిన సినిమా అన్నమాట. దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్లు, ఆ స్లాంగ్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళే చెప్తున్నారు ట్విస్ట్లు కావనివ్వచ్చు, లేకపోతే అసలు ఏం జరిగింది అన్నది రివీల్ చేయొద్దు. అవును, అండ్ మీరు వెళ్ళి థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు అంటూ. అవును, అన్ని ట్విస్ట్లు ఉన్నాయా? చాలా ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు మనం వెంటనే రివీల్ చేస్తే అంత థ్రిల్ ఉండదు. థియేటర్లో చూస్తేనే అది బాగుంటుంది. అంటే ఎక్కడ బోర్ ఉండదు సినిమాలో. మనం మొదటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటి స్టార్ట్ అయ్యి అది క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. క్లైమాక్స్ అయిన తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ అక్కడే కూర్చుంటున్నారంట కదా ఎంజాయ్ చేయడానికి. అవునవును, అంటే ఒక మంచి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఈ మధ్య కాలంలో మసూదా తర్వాత అంత సస్పెన్స్ థ్రిల్లర్లు ఏమీ లేవు. అంటే మసూదా కూడా కాస్త కామెడీ జోనర్. అది మసూదా ఏంటంటే అది అవుట్ అండ్ అవుట్ హారర్ ఫిల్మ్. దీన్ని హారర్ ఫిల్మ్ అని మనం చెప్పలేం. హారర్ ఎలిమెంట్ కొంచెం ఉంటుంది తప్ప కంప్లీట్ హారర్ ఫిల్మ్ కాదు. అలాగే బింబిసార అనేది అది డిఫరెంట్, ఒక ఫిక్షనల్ దీనిలాగా ఉంటుంది. కాబట్టి వేరే జోనరు, కానీ చాలా బ్యూటిఫుల్గా తెరకెక్కించి ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నారన్నమాట. రైట్. అండ్ డైరెక్టర్కి అలానే సాయి ధరమ్ తేజ్ గారికి మంచి మార్కులు పడుతున్నాయి. అవును, రైట్. ఎందుకనంటే అలాగా అంతమంది ప్రేక్షకుల్ని కూర్చోపెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనకి జనరల్గా మిక్స్డ్ టాక్ వచ్చేస్తుంది. అవును, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అవును, బట్ అలా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించింది అని అంటే మాత్రము, అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా 100కి 100 మందికి నచ్చుతుందని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణ నాస్తికులు ఉన్నారనుకో, వాళ్ళకి నచ్చదు. అంటే ఈ దేవుడు దెయ్యం లేవదనే వాళ్ళకి ఈ దేవుడు దెయ్యాల నేపథ్యంలో రూపొందిన సినిమా నచ్చదు కదా. అంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా, ఇప్పుడు బాహుబలి చాలా పెద్ద హిట్ అయింది, 1000 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, పోకిరి సినిమా నచ్చని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. చాలా మందికి నచ్చింది. ఇప్పుడు మనకి దాదాపుగా 150 కోట్ల మందిలో సగం మంది సినిమా చూస్తారనుకుంటే కూడా మన ఇండియాలో 70-80 కోట్ల మంది చూస్తారనుకుంటే అందులో 2 కోట్లు 3 కోట్ల మంది చూస్తే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది కదా. అదే కదా. సో అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చేలా తీయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి లవ్ ఎంటర్టైనర్స్ నచ్చుతాయి, లైట్ ఎంటర్టైనర్స్ నచ్చుతాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. లోకో భిన్న రుచి అంటారు కదా. అంతే కదా. ఇప్పుడు ఒక స్వీట్ స్టాల్లో ఉండే స్వీట్స్లో ఒకళ్ళు కాజా అంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళు మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొకరు లడ్డు అంటే ఇష్టం ఉంటుంది. అలాగా సినిమాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చుతుంది. ఇది ఈ జోనర్లో కొంచెం ఈ డార్క్ ఎంటర్టైనర్స్, డార్క్ అని కాదు, ఈ టైపు సినిమాలను ఇష్టపడే వాళ్ళకి పూర్తిగా నచ్చే సినిమా ఇది. అది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని వాటిని ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చే సినిమా విరూపాక్ష. సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చాడని అనుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ గారికి సాలిడ్ హిట్ పడింది. అంటే ఇంతకుముందు ఈ సినిమా రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయినా కూడా యాక్సిడెంట్ తర్వాత, అది అతను యాక్సిడెంట్ అవ్వడానికి ముందు యాక్ట్ చేసిన సినిమా. ఇది యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాక్ట్ చేసిన సినిమా. ఇది పూర్తిగా అందులో నుంచి బయటపడి షూటింగ్ చేసిన సినిమా విరూపాక్ష. కాబట్టి ఆ విధంగా అతనికి ఇది అంటే పునర్జన్మ లాంటిది. ఆ తర్వాత చేసిన సినిమా సాలిడ్ హిట్. అందుకని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అందరూ కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్వర్ణ.